హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హస్మిత మధు వ్లాగ్స్. సో ఈరోజు నేను మిక్స్డ్ బెర్రీ జామ్ చేస్తున్నా, అది కూడా సీబక్తన్ యూజ్ చేసి. సో ఇది సీబక్తన్ అంటారు దీన్ని. ఇవి ఉన్నాయి కదా, ఇది సీబక్తన్. ఇది ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్స్లోనే ఇది గ్రో అవుతుంది ప్లాంట్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సో స్కిన్కి, ఐస్కి, డైజెస్టివ్ హెల్త్, ఇంకా హార్ట్ హెల్త్, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బాడీలో. సో దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. ఇది నేనే కాదు, మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీనే చెప్పారు. देश और विदेश के कई आधुनिक रिसर्च संस्थानों ने इस सीबकथॉर्न को बहुत ही मूल्यवान माना है। ब्लड प्रेशर की समस्या हो, बुखार हो, ट्यूमर हो, स्टोन हो, अल्सर हो या फिर सर्दी खांसी हो, सीबकथॉर्न से बनी अनेक तरह की दवाइयां इनमें लाभ देती है। ఇక్కడైతే ఇది ఫ్రోజన్ బెర్రీస్ దొరికాయి అనమాట, అందుకని నేను ట్రై చేద్దాం. ఇది నేను ఫస్ట్ టైమే తీసుకున్నా. జామ్ చేయొచ్చు. నేను ఇది ఇంకా ఈ బెర్రీస్ యూస్ చేసి చేస్తున్నా. ఇది మిక్స్డ్ బెర్రీస్, ఇవి కూడా ఫ్రోజన్ వే. సో ఇవి రెండు యూస్ చేసి జామ్ చేస్తున్నా. సో ఎలా వస్తుందో చూద్దాం. ఈ డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడు ఈ టేస్ట్ చూడలే. సీడ్ ఏం లేదు లోపల, జస్ట్ చాలా స్మూత్ ఉంది. ఇట్లా నోట్లో వెళ్తూనే కరిగిపోతుంది. సో జామ్ బాగుంటుంది అనుకుంటా. నేను ఇక్కడ 2 మిక్స్ చేసేసి 1 బౌల్ తీసుకున్నా. వాష్ చేసేసి ఒక ప్యాన్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేసుకోవాలి. దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ జాగరీ యాడ్ చేసా. ఒకవేళ హనీ యాడ్ చేసేలాగుంటే లాస్ట్లో చల్లారిన తర్వాత హనీ మిక్స్ చేసుకోవాలి అంతే.